జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త విలేకరుల సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేష్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త విలేకరుల సమావేశం. గత మాసం 24వ తేదీ నాడు మొదలైనటువంటి ఎస్ఐఆర్ కార్యక్రమం ఫస్ట్ ఫేజ్ అంటే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఉన్నటువంటి హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ప్రధానంగా బూత్ లెవెల్ ఆఫీసర్సు ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ని ప్రతి ఓటర్కు అందజేసేటువంటి బాధ్యత వారిపైన ఉండేది. కానీ ఈరోజు తిరిగి చూసుకుంటే ఇది పూర్తిగా అసంపూర్ణంగా ఉంది అనేటువంటి విషయం మేము పూర్తిగా రివ్యూ చేసిన తర్వాత ఎప్పటికప్పటికి వస్తున్నటువంటి సమాచారం అదే విధంగా ఉంది. ఈరోజు నిన్న కూడా మేము రివ్యూ చేసిన తర్వాత ఈ విషయాన్ని మేము ధృవీకరిస్తున్నాం. ఎస్ఐఆర్లో ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వకపోతే ఓటర్కి తన ఓటు హక్కు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టం. అసలు ముందుగానే ఇది కొంచెం జాప్యం జరిగింది. బిఎల్ఓసు ముందుగా లేనటువంటి దాంతో కొన్ని చోట్ల చాలా ఆలస్యంగా మొదలైంది, అనేక రోజులు ఆలస్యంగా మొదలైంది. ఈనాటికి కూడా అనేక చోట్ల బిఎల్ఏలు సరైనటువంటి విధులు నిర్వహించడం లేదు. అప్పుడప్పుడు విషయాలు ఎన్నికల ప్రధాన అధికారి తెలంగాణ వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కొంతమందిని సస్పెండ్ చేయడం కానీ షోకాజ్ నోట్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అయితే ఇది కీలకమైనటువంటి అంశం కనుక ఇది సంపూర్ణంగా జరగకపోతే ఏ ఉద్దేశంతో అయితే ఎస్ఐఆర్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తుందో దాన్ని మనం సాధించుకోలేమనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారిని కలిసి ఈ మొదటి దఫా 24 జూలైతో పూర్తయ్యేటువంటి దాన్ని ఒక నెల పొడిగించాలని చెప్పి కోరడం జరిగింది. వారు ఎన్నికల సంఘానికి మేము పంపించినటువంటి లేఖ మేము కూడా డైరెక్ట్గా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపిస్తున్నాం. అయితే దీంతో చాలా అనేకమైన కీలక అంశాలు కూడా మేము దాంట్లో మనవి చేశాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు అధికారులను పోల్ అబ్జర్వర్స్గా పెట్టినామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నటువంటి అధికారులు వారు సరైనటువంటి విధంగా న్యాయంగా వ్యవహరించకపోవడం పైన మాకు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. ఇప్పుడు దగ్గరలో మేము భూమి ఇస్తామని చెప్పి 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక మంచి ఇండస్ట్రీస్ను అమ్మారాజా ఇండస్ట్రీ గిగా కంపెనీ, ప్రపంచ పటంలోనే గిగా కంపెనీలు లిథియం బ్యాటరీవి తక్కువ ఉన్నాయి, ఏళ్ళ మీద పెట్టుకోవచ్చు. ఒక 5-6 కంపెనీలో ఇదొకటి. అంత పెద్ద గిగా కంపెనీ తీసుకొచ్చి ఫౌండేషన్ చేసినాం. చూడండి, నరసింహ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసినాం. ఫౌండేషన్ వేసిన తర్వాత ఇది ఐటీ టవర్ పక్కనే. భూమి మామూలుగా ఉన్నప్పుడు జయేష్ రంజన్ తీసుకొచ్చి చూపించినవి. తర్వాత ఐటీ టవర్ కట్టినాం. ఈ ఐటీ టవర్ కట్టినాం. ఇక్కడ అది ఐటీ టవర్, ఇది అమరాజా ఇండస్ట్రీ. ఇంత మంచి ఇండస్ట్రీస్ మేము తీసుకొస్తే మమ్మల్ని మెచ్చుకోలేదు కాదు కదా,
మమ్మల్ని ఎంత బూతులు తిట్టినో చూడండి ఎలక్షన్ సమయంలో. ఈరోజు అదే స్థానిక శాసనసభ్యుడు, ఐటీ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి మేము రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకాన్ని పదే పదే అసెంబ్లీ కూడా చెప్పినాం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినని. ఇంకా అనేక పథకాలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినాం. మేము ఇంత మహబూబ్నగర్లో ఒక్క ఇండస్ట్రీ లేదు. ఆడ ఉన్న వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు చదువుకున్న వాళ్ళకు, ఇంజనీర్లకు, చదువుకోని వాళ్ళకు, అన్స్కిల్ లేబరు వాళ్ళందరికీ ఇవ్వాలి. మహబూబ్నగర్లో ఇలాంటి ఇంకా 10 కంపెనీలు తేవాలి, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మహబూబ్నగర్లో బస్సులు తిరుగుతుంటే, కంపెనీ బస్సులు తిరుగుతుంటే, కంపెనీ కార్లు తిరుగుతుంటే కిటకిట్లు ఆడాలా, హైదరాబాద్ దీనికి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలో 400 ఎకరాలు చిన్న గొడవ లేకుండా భూమి ఉన్న వాళ్ళకు, భూమి ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ నొప్పించి తెస్తే ఒక్క మాట మెచ్చుకోలేదు కాదు కదా. ఎంత బూతులు మాట్లాడినా చూడండి. కనీసం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అరే చాలా కష్టపడి తెచ్చిండ్రు, మేము కొనసాగిస్తున్నాం, వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో తిట్లు తిన్నారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మహబూబ్నగర్లో ఒక చిన్న ఇండస్ట్రీ లేదు మహబూబ్నగర్ పరిధిలో, మరి ఇంత పెద్ద ఇండస్ట్రీ తెచ్చిండు. వారు మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడుతున్నాడు అమరాజా ఇండస్ట్రీ, ఇక్కడ రావడం అదృష్టం, చైనాతో పోటీ పడుతుండు, గర్వకారణం అన్నాడు. మరి మా పేరు ఏదైనా చెప్తాడు అనుకున్నాం, మా ప్రభుత్వం పేరు ఏం చెప్తాడు అనుకున్నాం, మా ముఖ్యమంత్రి గారి పేరైనా చెప్తాడు అనుకున్నాం. కనీసం కష్టపడ్డ నా పేరైనా, జిల్లా ఉంది కదా, నా పేరైనా చెప్తాడు అనుకున్నాం. కానీ ఏది ప్రస్తావన చేయలేదు. మరి ఎమ్మెల్యే గారు ఆ రోజు తిట్టిండు, ఈరోజు పెద్ద కంపెనీ అన్నాడు. దానికి సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. అదే మాట ధోరణితో పెట్టరేగిపోతున్నారు. అధికారం ఉంది కదా అని అహంకారము, లేకపోతే అధికారంలో ఉన్నాము, మాకున్నటువంటి మీడియా శక్తులు మాకున్నాయి, మేము మాట్లాడింది నిజం అనుకుంటారు ప్రజలు అన్నటువంటి దురాలోచన ఉందో తెలియదు. కానీ పదే పదే అవే దూషణలు, అవే అసత్యమైనటువంటి మాటలతో ప్రతిరోజు అది చావుకు పోయినా, పెళ్లికి పోయినా, ఎక్కడికి పోయినా ఒకటే వాయిద్యం అన్నట్టు, ఏ మీటింగ్కు పోయినా ఇదే వాయిద్యం. వ్యక్తిగతంగా జగన్ గారిని తిట్టడం. వీళ్ళ బాధ ఎందుకు అనంటే, జగన్ గారు ఉత్తరాంధ్రకు పోయినా, గోదావరి జిల్లాలకు పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ వస్తున్నటువంటి జనాలను చూసి వీళ్ళ ఆందోళన, వీళ్ళ యొక్క బాధ తెలియట్లేదు. కానీ ఆ బాధను వెళ్ళగక్కుకోవడానికో, లేకపోతే ఆ బాధను దిగమింగలేకో వ్యక్తిగత దూషణలకు, తిట్ల పురాణానికి వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు. ఈరోజు కూడా ఒక్కటే, మీరు మాట్లాడుతున్న మాటలకు, మేము అడుగుతున్నటువంటి ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అడుగుతున్నాం. మేము అది నిన్ననే చెప్పాం, వ్యక్తిగత దూషణలు చెయ్యము, మీరు తిట్టేటివన్నీ కూడా ప్రజల కోసం భరిస్తాం, మేము ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజలకు సమాచారం ఇస్తాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను అది మాత్రమే మేము చేస్తామన్నటువంటిది నిన్న చెప్పాను మీకు. అదే మళ్ళీ చెప్తున్నాను ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో జలహారతికి వెళ్ళి ఈ ప్రాజెక్టులన్నీ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా మారడానికి కారకులు నేను, కేఎల్ రావు గారు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ కట్టారు, మిగతావన్నీ నేను కట్టానని మాట్లాడుతున్నాడు. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు నిర్లక్ష్యం చేశారట. అయ్యా సిగ్గన్న ఉండొద్దయ్యా మీకు మాట్లాడేటప్పుడు. ప్రాజెక్టులు కట్టడము దండగా, వ్యవసాయమే దండగా అని చెప్పి మీరు పుస్తకంలో రాసి, ఏ ప్రాజెక్టుకు కనీసం ₹1 కేటాయించకుండా ఈరోజు మీరు చెప్పేటువంటి మొట్టమొదటిది వెలుగొండ ప్రాజెక్టును నేనే శంకుస్థాపన చేశాను, నేనే పూర్తి చేశాను అంటాడు. 96లో శంకుస్థాపన చేసి 2004లో తను దిగిపోయేంత వరకు ఆయన శంకుస్థాపనకి వెళ్ళేటువంటి ఖర్చులకు, అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకానికి 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన ఆ ప్రాజెక్టుకి అంతా కూడా 10 సంవత్సరాలలో. తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తన హయాంలో దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టాడు. ప్రాజెక్టు టనల్స్ తవ్వడమే కాకుండా 20.8 కిలోమీటర్ల టనల్స్ పూర్తి చేయడమే కాకుండా
ఆ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్కు డబ్బులన్నీ కూడా రైతులకు కేటాయించి ఆ ప్రాజెక్ట్ని వేగంగా ఇంకా ఆయన బతుకునంటే ఈ 5 నెలలకో 6 నెలలకో ఆ ప్రాజెక్టు కళ్ళ కనపడి ఉండేది. ప్రముఖ సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తన ఆస్తి వేలం వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ కు బ్యాంక్ అందించిన రుణాలను గాను బండ్ల గణేష్ ఆయన కుటుంబ సభ్యులు తమ ఆస్తులను పూచీకత్తుగా పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోన్ తీర్చలేదంటూ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో బ్యాంకు కింద ఆస్తిని వేలం వేయడంతో గణేష్ డెబ్ట్స్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ట్రైబ్యునల్ కు ఆయనకు అనుకూల తీర్పు ఇచ్చింది. వేలం ప్రక్రియను రద్దు చేసి ఆస్తిని తిరిగి అప్పగించాలని, కొనుగోలుదారు సొమ్ము వడ్డీతో సహా వాపస్ చేయాలని ఆదేశించింది. అయితే బ్యాంక్ ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు డిఆర్టీ ఉత్తర్వులను కొట్టేసి బ్యాంకు చర్యలను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గణేష్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. బండ్ల గణేష్ ఈ వివాదంపై తన న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ కేసు సినీ వ్యాపార వర్గాల్లో చర్చానీయాంశమవుతోంది. కాకినాడ రూరల్ కోరిపల్లి గ్రామంలో శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించడం జరిగిందని శ్రీ 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 కాశీ వారాహి అమ్మవారి ఆలయ ధర్మకర్త చిక్కల వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవంలో భాగంగా బుధవారం అమ్మవారిని శ్రీ బాలాబా రాహి అవతారంలో భక్తులకు దర్శనం జరిగిందని శ్రీ 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 కాశీవాయ అమ్మవారి ఆలయ ధర్మకర్త చిక్కల వీర వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. ఆషాఢ గుప్త నవరాత్రుల సందర్భంగా 1200 మంది భక్తులు మాలలు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారికి బంగారు కండ్లు నామాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 9 రోజుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం జరుగుతుందన్నారు. మా తల్లి చిక్కల అమ్మాజీ ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మాలలు ధరించిన వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కల వీర వెంకట సత్యనారాయణ, ఎర్రంశెట్టి శివాజీ, పెద్దిరెడ్డి వీరభద్రారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుప్త నవరాత్రుల్లో వేళ ఫస్ట్ రోజు అండి. అమ్మవారు చూడండి, అలంకరణ చూడండి. కాశీ మనకి 2000 కిలోమీటర్లు ఉంది. అటువంటిది అమ్మవారు వేళ కరప కొరిపిల్ల రోడ్డు మీద ఉంది. అమ్మవారు వేళ అద్భుతం చూడండి. ఎందుకంటే నిన్నదాకా ఎండలు గట్టిగా ఉన్నాయి, ఇలా పొద్దు నుంచి కూడా మబ్బేసి కూర్చుంది. అలాగే మేము 1500 మంది సీర్లు ఇచ్చాం. అలాగే 1200 మంది మాల వేసుకుని ఇక్కడ ఉన్నారు, 300 మంది ఇంటికాడ వేసుకున్నారు. అంటే చూడండి, పొద్దు నుంచి 3 గంటల నుంచి కూడా ఒకటే రకంగా ఉంది, పూజలు జరుగుతున్నాయి. అంటే కాశీ వారి అమ్మవారు నిదర్శనం ఇదే అండి. మనకి ఏపీలో ఎప్పుడూ ఇటువంటి లేదు, కానీ వచ్చిన 5 నెలల్లో కూడా అమ్మవారు ఇంత ప్రబలంగా ఉందంటే ఎక్కడైనా సరే అమ్మవారు ఆడవారు ఎక్కడైతే శక్తిగా ఉంటుందో ఆ కుటుంబం ఎలాగైతే బాగుంటుందో అలాగే అమ్మవారు శక్తి రూపం నిదర్శనం ఇదే మనకి. ఎందుకంటే ఇంతమంది 3 గంటల నుంచి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా వస్తున్నారంటే ఇది అమ్మవారు మార్క్సం తప్ప రెండో లేదు. దీనికి మెయిన్ కారణం అండి మా అమ్మగారు చిక్కాల అమ్మాజీ గారు అండి. వేళ లేరు, కానీ ఆవిడ వైభోగం మాకు అందరికీ అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ కట్టనకు కూడా ఆవిడే సంకల్పం అండి. ఎందుకంటే శక్తి రూపం మనం కాయలో అమ్మ తల్లి అంది, అటువంటిది ఏం లేదు తల్లి నువ్వు చెయ్యి అంది. ఆ కార్యక్రమం చేసాం. వేళ ఆవిడకి బంగారు కళ్ళు నామాలు కూడా చేయించడం అవి లాస్ట్ రోజు పెడతామండి. ఏదైనా జరగదు చూడండి, మానవ జీవితంలో అందరూ బాగుంటారు, మనం ఉండాలి. కొన్ని కార్యక్రమంలో నిన్న పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను చూడడానికి. మా చెరువుల దగ్గర పనిచేసేవాడికి పాము కరిచింది. ఏది అమ్మా నాకు ఇలా ఉండిపోయింది, ఇంత కార్యక్రమం ఉంటే ఎలాగంటే అతనికి ఏం అవ్వలేదు. కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసినప్పటికీ ఒక మంచం మీద 2 ఉన్నారు. అంటే చూడండి, మనకి తెలియంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది. మనం చాలా అదృష్టవంతులు, చాలా ఇదివైన మనుషులు కాబట్టి మనం ఎలా ఉంటున్నాం. ఆ పెద్ద హాస్పిటల్ కొంచెం జేబు తరుక్కుపోయింది. అంటే మనం చూడండి చాలా ఉంటున్నాయి కదా, 10 రోజులు 10 రోజులు అందరూ బాగుండాలి. దాంట్లో మనం సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తాం తప్ప లేదు లోక కళ్యాణం నిమిత్తం చేస్తున్నాం. ఈరోజు అంటే మన లాస్ట్ రోజు శుక్రవారం నడుచుకుని అందరూ పెడతాం. ఈరోజు మాలేసిన 1200 మందికి పొద్దుట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా ఈ ఫస్ట్ రోజు చేయడానికి కూడా కార్యక్రమం. మా చిన్నాన్నగారు లాయర్ గారు, మా సొంత చిన్నాన్నగారు, మా నాన్నగారు తమ్ముడు అవుతారు. మా నాన్నమ్మకి 11 మంది సంతానం అయితే ఈయన మగపిల్ల 5 అయినా ఆయన ఇవాళ సంకల్పం చేస్తారు. మనం చేసి సంకల్పం బలంగా ఉంటే ఎవరైనా ముందుకు వస్తారో ఉన్నది మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ మా చిన్నాన్నగారు వచ్చి ఈ కార్యక్రమం. రేపొద్దున ఇంకో చిన్నాన్నగారు వచ్చి చేస్తా అన్నారు. ఎందుకంటే చూడండి, అంటే మనం చేసి పనులు పెట్టే అందరూ కూడా ముందుకు వస్తారు కాబట్టి అది కూడా అమ్మవారికి సేవ చేసి మా కుటుంబానికి దక్కింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు, యాజమానులు అమీర్పేట్ హెచ్డిఎండిఏ కార్యాలయం ముందు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం నెలకు 34,000 చెల్లిస్తున్న అద్దెను పెంచి 55,000కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, వాహనాల నిర్వహణ ఖర్చులు, ఈఎంఐలు, డ్రైవర్ల జీతాలు, బీమా ప్రీమియంలు తదితర వ్యయాలు గణనీయంగా పెరిగినా అద్దె ఛార్జీలను పెంచకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అద్దె ఛార్జీలను 34,000 నుంచి 55,000కు పెంచాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్, పండరి, సాయి, అబ్దుల్, హనుమంతు, వెంకట
వెంకటేష్, కర్ణాకర్, నవీన్, ఆల్ హెచ్ఎండిఏ డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ధర్నా ఏంటంటే మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలియదని మేము అందరం అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకనాడు ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారే చెప్పినారు, మంచి డ్రైవర్లు దొరికితే 30,000 నుంచి 50,000 జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కానీ మంచి డ్రైవర్లు దొరకట్లేదని సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారే చెప్పినారు. సో ఇప్పుడు మాకిచ్చే ప్యాకేజ్ వచ్చేసి 34,000 రూపాయలు చిన్న బండికి, 60,000 రూపాయలు ఇన్నోవా క్రిస్టాకు ఉన్నది. సో దయచేసి ఈ ప్రైజ్ పెంచాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో 7-8 ఏళ్ల కింద పెంచిన ప్రైజు. దీనికి ఇప్పుడు 8 సంవత్సరాల కింద లాస్ట్ ఫిక్స్ చేసిన ప్రైస్, అప్పటికిప్పటికి ధరలు చాలా పెరిగినాయి. అప్పుడు పెట్టినప్పుడు 44 రూపాయల డీజిల్ ఉండేది, డ్రైవర్లు 5,000 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు కనీస డ్రైవర్ వేతనం 20 నుంచి 25,000 ఉంది. 103 రూపాయల 85 పైసలు ఈరోజు డీజిల్ రేట్ ఉంది. పెట్రోల్ కూడా అంతనే ఉంది. సో పెట్రోల్ కూడా పెరిగిపోతుంది. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మేము పెళ్ళం పుస్తకాలు తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి బ్రతుకు తెరువు కోసం దీంట్లో గ్యారంటీగా ఉంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి ఎట్లాంటి డబ్బులు పోవని చెప్పేసి మేము నడిపిస్తున్నాము. ఖచ్చితంగా మా శ్రమ దోపిడీ రేవంత్ రెడ్డి గారికి తెలియదు, సీఎం గారికి తెలియదని అనుకుంటున్నాము. తొందరలో మా బాధలని తీర్చాలని మేము మా అందరి తరఫున కోరుకుంటున్నాము. హైదరాబాద్ ఉప్పల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్లు వివిధ కుల విద్యార్థి సంఘాల నుంచి మాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ రోజు ఉప్పల్ జోన్ డీసీపీ, ఏసీపీలను కలిసి మాకు రక్షణ కల్పించాలని వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వారు మాట్లాడుతూ, స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి వివిధ విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు వచ్చి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, స్కూల్ లోపలికి వచ్చి ఇష్టమైన బూతులు తిడుతూ నానా రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విధంగా కొనసాగిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. Today we have gathered here to express our problem, what we faced with this unions, students union and other people who come and demand money from us, so that we faced lot of problem. We have been tortured by those people. So to avoid this, we went to the Deputy Commissioner of Police and also Assistant Commissioner. They have expressed positive approach to us. They said that we have some certain sections which makes us not to get into the premises. So that sections they will be disclosing to us, and we are going to stop permanently this problem, which will help so many schools management and correspondents, so that they can have a peaceful atmosphere in the school premises. Thank you. Deputy Commissioner of Police and Assistant Commissioner of Police ని కలవడం జరిగింది. ఏ విషయంలో అంటే ఈ విద్యార్థి సంఘాల పేరుతో, తర్వాత కుల సంఘాల పేర్లతో, తర్వాత రిజిస్టర్ కాని ఈ యూట్యూబ్ ఫేక్ జర్నలిస్టుల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఈ బడ్జెట్ స్కూల్స్ మేము తక్కువ ఫీజుతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం, మా వాల్యుబుల్ టైంని వాళ్ళు చేయడం, తర్వాత హరాజ్ చేయడం, స్ట్రెస్ పాస్ కావడం. స్ట్రెస్ పాస్ అంటే లోపలికి అనుమతి లేకుండా రావడం. తర్వాత ఈ సేఫ్టీ నార్మ్స్, చిల్డ్రన్ అండ్ టీచర్స్కి సేఫ్టీ ఇవ్వాల్సిన బాధ్యత మాదే కాబట్టి దాన్ని థ్రెటన్ చేయడం, స్ట్రెస్ పాస్గా లోపలికి వచ్చేసి ఇది లోపలికి అనథరైజ్డ్ ఎంట్రీ, తర్వాత భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మేము పోలీస్ సహాయం తీసుకుంటున్నాం. ఈరోజు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేష్ గారిని కలవడం జరిగింది. స్టూడెంట్ యూనియన్స్, అన్రిజిస్టర్డ్ అండ్ ఫేక్ స్టూడెంట్ యూనియన్స్ చేసిన అరాచకాలపైన సార్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఏసీపీ సార్ని కూడా కలిసాము, వెంకటరెడ్డి గారిని. చాలా మోటివేట్ చేశారు, మా అందరి కరెస్పాండెంట్స్ని కూర్చోబెట్టి చాలా ధైర్యం ఇచ్చారు వాళ్ళు. సో పబ్లిక్గా మేము అనౌన్స్ చేసే స్టేట్మెంట్ ఏంటంటే, నో స్టూడెంట్ యూనియన్ హ్యాస్ ఎ రైట్ టు ఎంటర్ ఇన్ టు అ స్కూల్. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్.
మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి. మా స్కూల్లో 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు చదువుకునే చిన్న పిల్లలు ఉంటున్నారు. మీరు డైరెక్ట్గా ఎంటర్ అయ్యి క్లాస్ రూమ్లోకి పోయి ఇష్టం వచ్చినట్టు మీరు బూతులు మాట్లాడుతూ మీ లాంగ్వేజ్ చూస్తూ వాళ్ళు భయపడుతున్నారు. టీచర్లు స్కూల్లోకి రావాలంటే పని చేయాలంటే భయపడుతున్నారు. మీ పిచ్చేషాలు ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి, కానీ ఈ స్కూల్లోకి వచ్చి తమాషాలు చేస్తాము, పిచ్చి నాటకాలు ఆడతామంటే మాత్రం ఇక్కడి నుంచి కుదరదు. ట్రెస్ పాసింగ్ కేసులు క్లియర్గా సెక్షన్స్తోని ఒక స్టిక్కర్ ప్రతి స్కూల్ ముందు పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి, పెద్ద యూనియన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే పేరున్న యూనియన్స్ ఉన్నాయో స్టూడెంట్ యూనియన్స్, వాళ్ళు పని మంచిగా చేస్తున్నారు, వాళ్ళు సపోర్టివ్గా కూడా ఉన్నారు. కానీ వీళ్ళ ముసుగులో, స్టూడెంట్ యూనియన్ ముసుగులో చిన్న అన్రిజిస్టర్డ్ ఫేక్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకటి 20-25 సంవత్సరాలు కూడా ఉండరు పిల్లలు. 50 సంవత్సరాల నుంచి స్కూల్ నడిపిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటికి వచ్చిన బూతులు మాట్లాడతారు. అసలు ఏం చూసుకొని అహంకారం అనుకుంటున్నారో లేకపోతే ఏం చేద్దామని వీళ్ళ ఉద్దేశం అర్థం కావట్లేదు. ఈ రోజు నుంచి ఏ కరెస్పాండెంట్ని కానీ మీరు ఒక బూతు కానీ లేకపోతే ఇబ్బంది పెట్టిన సందర్భాలు మాకు కనిపిస్తే మేము ఇక్కడి నుంచి వదిలే సమస్య అయితే లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త విలేకరుల సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేష్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.